తాతగారికి నివాళి అర్పించడానికి జూనియర్ ఎన్టీఆర్, అలాగే కళ్యాణ్ రామ్‌తో కలిసి వచ్చారు. ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌కి చేరుకొని నందమూరి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వచ్చి నివాళి అందించారు. రాజకీయంగా, సామాజికంగా ఎన్నో విప్లవాలు, నిర్ణయాలు తీసుకున్న అన్నగారు ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. బాలకృష్ణతో పాటు సుహాసిని, రామకృష్ణ కూడా ఎన్టీఆర్ గారికి నివాళి అందించారు. అందరికంటే ముందుగా మన బాలకృష్ణ గారి కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్, అలాగే కళ్యాణ్ రామ్ కలిసి వచ్చి నందమూరి తారక రామారావు ఘాట్‌కెళ్లారు. తాతయ్య సమాధిపై పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. వీరి రాక సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా అక్కడికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్‌ని ఈ సందర్భంగా స్మరించుకుంటూ సోషల్ మీడియా ద్వారా ఆయన ఒకే జీవితం, 2 తిరుగులేని చరిత్రలు అంటూ రాసుకొచ్చారు. హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళి అర్పిస్తే, విజయవాడలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అందించారు కుమార్తె పురంధరేశ్వరి. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ప్రపంచనమని అన్నారు. సంక్షేమం అనే పదానికి మారుపేరుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా నందమూరి తారక రామారావు గారికి నివాళి అందించారు. ఇక ఎందరో నివాళి అందించగా, గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అందించారు. పేదల పాలిట మహానుభావుడంటూ కీర్తించారు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్‌ని స్మరించుకుంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం దీంతో ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది.